రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి మిత్రులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పెద్దలకు నాపై అసత్య ఆరోపణలు చేస్తూ పోలీస్ స్థానాలు, న్యాయస్థానాలు మరియు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేపించి భూ వివాద ఇరు వర్గాలు గోవిందమ్మ, వెంకటకృష్ణారావు మరియు తాటి దేవయ్య అను ఇరు వర్గాల వారికి నా విన్నపం. ఒక ప్రజాప్రతినిధి, ఒక గ్రామ పెద్ద వద్దకు అన్ని రకాల సత్య అసత్య వివాదాలు వస్తాయి. అవకాశం ఉన్నంత వరకు సరిచేసి ఇరు వర్గాలకు సఖ్యతపరిచే ధోరణిలో మాత్రమే వ్యవహరిస్తారు మధ్యవర్తులు. నేను అదే ధోరణిలో వ్యవహరించాను, ఇద్దరికీ సర్ది చెప్పాను. కానీ కొందరు వక్రంగా అర్థం చేసుకుని నా ప్రమేయం లేని భూ వివాదంలో నన్ను ఇబ్బంది పెట్టడం మీకు సమంజసం కాదు అంటూ పాత్రికేయుల సమక్షంలో వివరించి ఆవేదన వ్యక్తం చేసిన మాజీ సర్పంచ్ జానకి రామయ్య. ఒక 5 సంవత్సరాలు సుమారు కొనసాగి ఉన్నాను. లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఇష్టములకల గోవిందమ్మ, ఇష్టములకల వెంకటకృష్ణారావు గారు, తాటి దేవయ్య అనే గిరిజనుడి భూమి ఈ గ్రామంలో ఉండి ఉన్నది. ఇద్దరు భూ వివాదంలో వాళ్ళు గొడవలు పడి కోర్టులు వగైరా వేసుకోవడం, కోర్టులో నడుస్తూ ఉన్నారు. విష్ణుములకల గోవిందమ్మ, విష్ణుములకల వెంకటకృష్ణారావు భార్యాభర్తలు ఇద్దరు నా పైన కోర్టులో నాకు సంబంధం, ఆ భూమి పైన నాకు సంబంధం, ఎట్టి సంబంధం లేదు. లేకపోయినా నాకు కోర్టులో 2017లో ఒక కేసు వేశారు. దానికి సివిల్ జడ్జి కొత్తగూడెం మ్యాజిస్ట్రేట్ గారి ముందు నేను వాంగ్మూలం ఇచ్చి నా కేసును కొట్టేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు గొడవలు పెట్టుకున్నప్పుడల్లా నా పేరు ఇరికిస్తూ నాకు అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి నా మీద నన్ను బాగా చికాకు చేసి ఆరోగ్యరీత్యా నాకు 3 స్టంట్లు పడి నేను మానసికంగా బాధపడుతూ షుగరు, బీపీ రోగాలని చచ్చినాయి. అందుకని నేను ఈ మానసికంగా బాధపడుతూ ఇబ్బందికరంగా ఉన్నాను. అట్టి దాన్ని నన్ను ఎలక్ట్రానిక్ మీడియా పిలిపించి ఆ మీడియాలో వాళ్ళు దండుపాళ్యం ముఠా అని, తర్వాత లేకపోతే స్టూవర్ట్పురం దొంగ అని, కారు పార్టీ దొంగోడని, లేకపోతే గులాబీ పార్టీ అని రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేసి సమాజానికి తెలియజేస్తున్నారు. కాబట్టి అట్లాంటి భూమి వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ నాకు ఎట్టి సంబంధాలు లేవు. ఏమైనా ఆధారాలు ఉంటే నా మీద వాళ్ళు చూపించవచ్చు, తప్పు లేదు. నా దగ్గర ఉన్న కోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు కాపీ, తర్వాత కొత్తగూడెం సివిల్ జడ్జి గారు నా కేసుని వాదోపవాదాలు జరిగిన నిమిత్తం నాకు ఏ ప్రమేయం లేదని, ఆ భూమికి నాకు సంబంధం లేదని నేను తెలియజేయటం జరిగింది. దాన్ని బట్టి కేసు కొట్టేసి నాకు ఈ ఆర్డర్ కాపీ ఇచ్చారు. వచ్చినందువల్ల నేను బోర్గుంపాడు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా నాకు ఈ భూమికి ఎట్టి సంబంధం లేదని తెలియజేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా నేను నా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడం జరిగింది. ఇది చూపిస్తూ ఉన్నాను. తర్వాత తప్పుడు కేసులు పెట్టి నాకు అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి నాకు మానసికంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. నా హార్ట్ పేషెంట్ కాబట్టి నాకేమైనా ఇబ్బందులు జరిగితే ఈ 2 వాళ్ళు, అటు గిరిజనులు, ఇటేపు ఇష్టములకల గోవిందమ్మ గారు, ఆ కృష్ణారావు గారు వాళ్ళు బాధ్యులు. నా పరిస్థితి బాగోలేదు కాబట్టి మీ గారు, ఆ కృష్ణారావు గారు వాళ్ళు బాధ్యులు. నా పరిస్థితి బాగోలేదు కాబట్టి మీ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇట్లాంటి నా పేరు మాటికి తీసి నా మీద కోర్టులో మళ్ళీ కేసులు వేసుకుంటా ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియాలకి, ప్రింట్ మీడియాలకి మీరు ప్రచారం చేసుకుంటూ నన్ను ఇబ్బంది పాలు చేయవద్దు. ఈ మీడియా ద్వారాగా ఇరు వర్గాలకు తెలియజేసేది ఏమంటే, నన్ను అనవసరంగా మీరు చూసుకోండి. నా ఆరోగ్య పరిస్థితి బాగలేని అందువల్ల నాకేమైనా హాని జరిగితే ఇటు తాటి దేవయ్య సంబంధించినటువంటి మనుషులు కానీ
ఇటువైపు ఇష్టములకల గోవిందమ్మ గారు వాడి భార్యాభర్తలు వారే బాధ్యులు అవుతారని, ఏ తప్పుడు కేసులు పెట్టినా మేము సహించేది లేదు. కాబట్టి ఇది మీడియా ద్వారాగా నేను మీకు తెలియజేస్తున్నాను.